నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమరవ్ కాశ్యప్ గారు. ఒకసారి అమరవ్ కాశ్యప్ గారు గురించి, వారి ప్రిడిక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇదివరకే చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది మీకు. ఆల్రెడీ తెలంగాణలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాలేరని, అలాగే అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా రెండోసారి ముఖ్యమంత్రి కారు అని, ఇక కేంద్రంలో ప్రధానిగా మోడీ ఒకవేళ గెలిచినా కూడా ఆ స్థాయిలో మెజార్టీ అయితే రాదని చెప్పారు. ఆయన ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నిజమయ్యాయి. కేవలం తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి, ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్పేటువంటి సిన్సియర్ జ్యోతిష పండితులు అని చెప్పచ్చు. అండ్ బాగా ఆ శాస్త్రాన్ని స్టడీ చేసి చాలా చక్కటి చక్కటి సలహాలు ఇస్తూ ప్రతి సందేహానికి కూడా మంచి విషయాలు చెప్తూ కూడా ముందుకు వెళుతున్నటువంటి ఆ ప్రముఖ జ్యోతిష పండితులైన అమరవ్ కాశ్యప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం, ఆ విషయాలన్నీ కూడా కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే గురుగారు. ముఖ్యంగా మన పూజాది కార్యక్రమాల్లో కావచ్చు, వ్రతాల్లో కావచ్చు, ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా కూడా ఫస్ట్ చెప్పుకునే సంకల్పంలో జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటూ ఉంటాం. సరే, అంత బాగుంది, ఎందుకంటే మనం జంబూద్వీపం అని పిలవబడేది గతంలో, అందుకని అలా భరతవర్షే భరతఖండే అని ఉండడం బాగుంది. మరి ఇదే విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కానీ, విదేశాల్లో పూజలు ఆచరించాల్సిన సమయంలో కానీ వాళ్ళు చెప్పుకునేవి ఎలా చెప్పుకోవాలి? ఆస్ట్రేలియా ఖండే అనాలా, అమెరికా ఖండే అనాలా, ఏమిటంటే ఈ తేడా ఏమిటి? అక్కడ వాళ్ళు ఎలా సంకల్పించుకోవాలి? ఈ భూమండలాన్ని వేదాల్లో వర్ణించారు. ఈ భూమి ఏర్పడింది ఎలా అన్నది చెప్పారన్నమాట. అప్పుడు అసలు మహాసంకల్పం ఉంటుంది. ఈ భూమండలమే కాదు, 14 భువనాల్లో అతల సుతల రసాతల మహీతల పాతాళ భూర్భువర్ సువర్ లోకాలు, 7 ఆధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు, వీటన్నిటి మధ్య భూమి ఉన్నదన్నమాట. ఈ భూమికి మహాసంకల్పం చెప్పి ఈ దృక్కోణాలు, గ్రహగతులు, జాతక గతులు బట్టి కూడా చెప్తారు. హోర లగ్న హోర దృక్కోణ నక్షత్ర సప్తాంశ త్రిశాంశ నవాంశ ఖవేదాంశ చతుర్వాంశ, అలా ఎన్ని అంశాలు ఉన్నాయో వాటన్నిటి ప్రకారం కూడా ఎక్కడున్నామో అని చెప్తారు. సో అదంతా చాలా ఎక్కువగా ఉందని చెప్పి నిత్య పూజలు చేసుకునే వాళ్ళకేమో వ్యవహారిక చాంద్రమానేనా, మనం చాంద్రమానం చూస్తాం, పలానా సంవత్సరే ఆయనే ఋతువు మాసే అవన్నీ చెప్తా వస్తారు. ఆ చెప్పి వచ్చినప్పుడు మేరోర్ దక్షిణ దిగ్భాగే, పూర్వ దిగ్భాగే, ఉత్తర దిగ్భాగే అని చెప్తారు. అది ఎందుకంటే ఈ భూమి మధ్యకి మేరు పర్వతం ఉంది. వేదాల ప్రకారం మేరు పర్వతం ఈ భూమి మధ్యం అన్నమాట. ఆ భూమి దీని చుట్టూ 300 డిగ్రీల్లో మిగతా అన్నీ ఏర్పడినాయి. ఇంక వచ్చేసరికి మనం సోషల్స్లో చదువుకున్నాం, ఖండాలు ఎన్ని? 7 ఖండాలు. సముద్రాలు ఎన్ని? 7 సముద్రాలు. గ్రహాలు ఎన్ని? ఋషులు ఎంతమంది? 7 ఋషులు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్కొక్క గ్రహాన్ని నుంచే ఒక్కొక్క ఖండం, ఒక్కొక్క సముద్రం, ఒక్కొక్క 7 అనేది దానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లాగే ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ఋషి. అట్లాగే తిరుపతిలో 7 కొండలు ఉంటాయి. 7 కొండలు 7 గ్రహాలకు ప్రత్యేకలు. ఆ 7 గ్రహాలని తన కంట్రోల్లో పెట్టుకుని వెంకటేశ్వర స్వామి అందరి కోరికలు తీర్చేస్తారు. అంటే 7 అనే సంఖ్యకి అంత పవిత్ర ఇవే అండి. అక్కడి నుంచి వచ్చింది. 7 ప్రపంచం గ్రహగతుల ప్రకారం కనిపించే గ్రహాలు 7 వింతలు. ఆ 7 గ్రహాల ప్రభావం భూమి మీద ఉంది. ఆ రకంగా వచ్చినప్పుడు మన భూమండలాన్ని సప్తద్వీపే వసుంధర అని పేరు. లక్కీ నెంబర్ 7 అండంలో నిజం ఉన్నది. సప్తద్వీపే వసుంధర. అవునండి. భూమి మీద సముద్రం ఉంది. సముద్రంలోంచి 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. ద్వీపాలు అంటే మధ్యలో భూమి, చుట్టూ వాటర్ ఉండేవి. తర్వాత కొంత గతకాలం కొన్ని గ్రహాలు కలిసి, కొన్ని ఖండాలు కలిసినాయి. 7 ఖండాలు మాత్రం అట్లానే ఉండిపోయినాయి. సో సప్త సంఖ్యకి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. ఆ రకంగా ఉన్నప్పుడు మన వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు కనుక భరతవర్షే భరతఖండే జంబూద్వీపే. జంబూద్వీపే అంటే జంబూ అంటే నేరేడు పండు. నేరేడు పండు రంగులో ఉండే మనుషులు ఉండేవారు, అంటే నేగ్రాయిడ్ తగ్గ అనమాట. ఇదివరకు ఆఫ్రికా నుంచి ఒక ఖండం మొక్క వచ్చి మనకి ఆసియాకి అటాచ్ అయింది. అందువల్ల అది మనకి జంబూద్వీపే. ఇలా ఉన్నప్పుడు ఈ ఖండాలన్నీ మనకి దీని ప్రకారం చూసుకుంటే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇవి సోషల్లో మనం చదువుకున్నాం. దీనిలో చూసేసరికి ఆసియా ద్వీపానికేమో కుశద్వీపం అని పేరు అన్నమాట. మన వాళ్ళు ఆసియాలో ఒక పార్ట్ కనుక దీనికి జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అన్నారు. ఆసియా ఇండియా తప్ప మిగిలిన ఆసియాకంతా కుశద్వీపం. ఆఫ్రికా ద్వీపానికి పుష్కర ద్వీపం అని పేరు. యూరప్కేమో శాఖ ద్వీపం.
ఐరోపాకి శాఖద్వీపే, ఆస్ట్రేలియా శాల్మలి, ఆస్ట్రేలియా శాల్మలిదే. ఇక ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉన్నాయి. ఉత్తర అమెరికాకి వచ్చేసరికి క్రౌంచ ద్వీపం, క్రౌంచ ద్వీపం నుంచి మళ్ళీ క్రౌంచ పక్షి విన్నాను నేను. అవును, క్రౌంచ పక్షులు, ఆ క్రేన్స్ అక్కడి నుంచే వచ్చాయి, అందుకు క్రౌంచ ద్వీపం వచ్చింది. క్రౌంచ ద్వీపే ఐంద్రకండే అంటారు ఉత్తర అమెరికాకి. నార్త్ అమెరికా వచ్చేసరికి ప్లక్ష ద్వీపం. ఈ రకంగా ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్క పేరు. సో వాళ్ళు అక్కడ సంకల్పం చెప్పుకునేటప్పుడు అలా చెప్పు. అమెరికాలో ఉన్నవాళ్ళు అలా చెప్పుకోవాలి, క్రౌంచ ద్వీపే ఐంద్రకండే అని చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటారు. ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు శాల్మలి ద్వీపే అని చెప్పుకోవాలి. ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు పుష్కర ద్వీపే అని చెప్పుకోవాలి. ఈ రకంగా ఒక్కొక్క ప్రదేశానికి మన వేదాల్లో ఉన్నాయి. ఈ భూమి అంతా ఎట్లా ఉన్నదో ఎప్పటి నుంచో మన ఋషులు చెప్పారు. దీని సప్త సంఖ్యకి ఎందుకు ప్రాధాన్యత వచ్చింది అంతే చెప్పింది. అంతేకాదు, ఈ 7 గ్రహాల మధ్య ఉన్న నగరం తిరుపతి అని చెప్పాము. 7 గ్రహాల 7 కొండల మధ్య ఉన్న ఊరు ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక నగరం, దట్ ఈస్ రోమ్. అక్కడ కూడా క్రిస్టియానిటీకి పీఠం ఉంది. అవును, అదే కదా ఫేమస్, అదే కదా. ఇప్పుడు ఎలాగైతే 7 కొండల్ని తన ఆధీనంలో ఉంచుకుని వెంకటేశ్వర స్వామి తిరుపతిలో అందరి కోరికలు తీరుతున్నాడు, ఒకప్పుడు రోమ్ కూడా 7 కొండల చుట్టూ ఉన్నది. అందుకు అక్కడ ఆ మతం రోమన్ క్యాథలిక్స్ ఇప్పటికీ అదే నడుస్తుంది. సో ఇవన్నీ గ్రహాల ప్రభావం వల్లే ఉంటాయి. అవన్నీ తెలిసేమో జాతకాలు, జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది ఆషామాషి ఏం కాదు. ఈ జ్యోతిష్యం అంటే ఏదో కేవలం రాశి ఫలాలు, దినఫలాలు, వార ఫలాలే కాదు. అసలు నిజాలు ఇవి. ఇవి అందరికీ ప్రజలకి తెలియజెప్పాలి. ఇవి తెలియజెప్పక ఏయో రాశి ఫలాలు, మోస ఫలాల్లో చెప్తూ ఉంటే అవి 10 నుంచి 15% మాత్రమే జరుగుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పంచాంగ గణన అనేది ప్రిడామినెంట్గా కాలగణన చేయడానికి ఏర్పాటు చేసుకునే సిస్టమ్. సూర్యుడి నుంచే మన రోజువారీ వ్యవహారాలు ప్రారంభమవుతాయి. సూర్యోదయానికి లేవటం, మధ్యాహ్నం వరకు పనిచేయటం, తర్వాత భోజనం, రెస్ట్ తీసుకోవటం, సాయంత్రం మిగతా పనులు చేసుకోవటం. అలాగే ఒక కాలగణన కూడా సంవత్సరాన్ని ఒక ప్రామాణికంగా తీసుకున్నారు. సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే సూర్యుడు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఋతువులు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. దాన్ని సూర్య సంక్రమణం అంటారనమాట. మేష సంక్రమణం నుంచి మళ్ళీ మీన సంక్రమణం వరకు 12 రాశుల్లో తిరుగుతాడు. కనుక ఈ నార్త్ వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు చలి ఎక్కువ కనుక వారు పగలు మాత్రమే బయటకు వచ్చేవాళ్ళు, చంద్రుడిని చూసేవారు కాదు. అందుకు సూర్యుడి గమనాన్ని బట్టి వాళ్ళు కాలగణన నేర్చుకున్నారు. అప్పుడు దాని ప్రకారం చూసుకుంటే మకర సంక్రమణం అంటారు. మకర సంక్రమణం మనకి ఎప్పుడు వస్తుంది? జనవరిలో వస్తుంది. మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అది గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. ఎందుకంటే మకర సంక్రమణం నుంచి కర్కాటక సంక్రమణం వరకు 6 నెలల్లో 6 రాసుల్లోనూ ఉత్తరాయణం అంటారు. భూమి సూర్యుడి కింద ఉంటుంది, సూర్యుడి పైన ఉంటుంది, మిగతా దక్షిణాయనం. సో అప్పుడు వచ్చినప్పుడు ఒక్కొక్క నెలకి ఒక్కొక్కటి వాళ్ళు ఇచ్చారనమాట. ఆ రకంగా అక్కడి నుంచి ఋతువులు ఏర్పడతాయి. కనుక 12 రాసుల్లో 12 సంక్రమణాలు, సూర్య సంక్రమణాలు. అప్పుడు 6 ఋతువులు, 2 నెలల ఒక ఋతువు. అట్లా చూసుకుంటే 365 నుంచి 66 రోజులు, 182 నుంచి 184 పగళ్ళు, రాత్రులు. సో అలా డివైడ్ అయింది. 24 పక్షాలు, ఇంత అంతరార్థం ఉంది. 760 గంటలు. ఈ సంవత్సరాన్ని అట్లా లెక్క పెట్టడం చేశారు. ఆ రకంగా దట్ ఈస్ టైం మేనేజ్మెంట్ అనమాట. మనం డైలీ చూసిన తర్వాత టైం ఏ రకంగా మనం ప్లాన్ చేసుకుంటాము, అలాగే సంవత్సరం అంతా ఈ రకమైన కార్యక్రమాలకి మీరు తెలుసుకోండి అని చెప్పి ఏర్పాటు చేసిన కాలగణనకి చేసింది పంచాంగం. కానీ ఏ పంచాంగంలో కూడా రాశి ఫలాలు పేర్కొనలేదు. ఆదాయ వ్యయ ఫలాలు కూడా చెప్పారు, కానీ దాని గురించి కూడా చెప్పారు. వాటికి ఒక ఫార్ములా ఉన్నది. ఫార్ములా ఇచ్చి దాని ప్రకారం చేసుకోండి అని చెప్పారు. కానీ తర్వాత కూడా చెప్పారు ఆదాయ వ్యయాలు ఎలా చూసుకోవాలంటే లాభౌ జయాపజయౌ వృద్ధిహీనౌ రోగారోగ్యౌ ఏతత్ సర్వం వృద్ధిహీనంచ ఆదాయ వ్యయ సంజ్ఞిక అని చెప్పారనమాట. ఇది కేవలం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచరే కాదు, మీకు ఏ రకంగా వృద్ధిహీనాలు ఏ రకంగా ఉంటాయి. మీరు ఉద్యోగం చేసుకోవాలంటే ఆదాయ వ్యయం, వాటి వెనక అంత అంతరార్థం ఉంది. మీకు ఆరోగ్యం చూసుకోవాలంటే రోగారోగ్యం చూసుకోవాలి. ఈ రకమైన చూసుకోండి అని చెప్పారు. కానీ అది కేవలం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ షీట్ లాగా చెప్పలేదు. అవన్నీ చెప్పకుండా ప్రజలందరినీ మళ్ళీ ఆ రాసుల్లోనూ మోసల్లోనూ వ్యయాల్లోనే ఉంచడం అనేది సబబు కాదు. అందుకు నేను ఈ రాశి ఫలాలు అటువంటి జోలికి వెళ్ళరు. ఏదైనా 7 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యం మాత్రం అద్వితీయం. అన్ని గ్రహగతులు బట్టే వస్తాయండి. అన్నీ 7 గ్రహాల మధ్య ఉన్నాయి. కనిపించకుండా ఉండే అదృశ్య గ్రహాలు కనుక
8, 9. అసలు రాహువుని గ్రహశ్రేష్ఠో అష్టమ గ్రహ అంటారు. గ్రహాలన్నింటిలో శ్రేష్ఠుడు రాహు. ఒక్కొక్క గ్రహ ప్రభావం తెలుసుకుంటే దానివల్ల అంతా తెలుసు. గురుగారు, మీరు అంటే జ్యోతిషం చెప్పడం కానీ అలాగే రెగ్యులర్గా మీ దగ్గరికి వచ్చేటువంటి అనేక మంది ఎక్కడ ఎలా చెప్తూ ఉంటారు ఏంటి మీకు సంబంధించి? నాకు కాంటాక్ట్, నేను ఇక్కడ వనస్థలిపురంలోనే ఒక ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాను. నేను నా 30 ఏళ్ళ అనుభవంతో కొంత గమనించి ఒక మార్గానికి నేను వచ్చాను. ఈ మార్గం ఇంకా కొంతమందికి నేర్పాలని నేను చేస్తున్నాను. కొంతమంది వచ్చి నా దగ్గర నేర్చుకుంటున్నారు. అట్లాగే వారి జన్మజాతకాలు పరిశీలింప చేసుకోవాలంటే వారు నా దగ్గరికి అక్కడ రావచ్చు. అట్లాగే మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ కూడా ఎవరైనా కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు వివరిస్తారు, మనం ఇవ్వచ్చు. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.